నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బ్రిటిష్ కాలం నాటి సత్తెనపల్లి లూథరన్ చర్చికి 100 ఏళ్లు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమించుకున్న భూములపై విచారణ జరిపిస్తా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. విజయ ఉత్సవ గణపతి కమిటీ 13వ వార్షికోత్సవం వేడుకలలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము. భయంగా పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు. గోగులపాడులోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ పాఠశాల దుస్థితి ఆందోళనకరం. జనరంజకంగా అష్టావధానం నరసరావుపేట శ్రీ శృంగేరి మఠంలో. స్వామివారిని దర్శనం చేసుకున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. కాకుమాను బజారు ఉత్సవ కమిటీ సభ్యులచే విగ్రహం ఏర్పాటు. 18 లక్షల కరెన్సీ నోట్లతో వినాయకుని అలంకారం నరసరావుపేట పట్టణంలో. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలి సిపిఐ నాయకుల డిమాండ్. వినాయక మండపాల వద్ద సందడి. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 100 ఏళ్ల వైభవం గుర్తు చేసేందుకు సియోన్ లూథరన్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బ్రిటిష్ కాలంలో జరిగిన నిర్మాణాల చరిత్రకు సజీవ సాక్ష్యం భోజనం చర్చ్. క్రీస్తు బోధనలే శిరోధార్యంగా ఆధ్యాత్మిక, విద్య, వైద్యం, వ్యాపార కేంద్రాలుగా సత్తెనపల్లి వర్ధిల్లుతోంది. సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి ప్రక్కన సియోను లూథరన్ చర్చ్ నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూథరన్ చర్చ్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ పింక్ దొర రెవరెండ్ లూథరన్ ఆదేశాలను అందుకుని క్రీస్తు శకం 1925 డిసెంబర్ నెలలో పల్నాడు జిల్లా ముఖద్వారమైన సత్తెనపల్లిలో పునాది వేశారు. ఎంతో అద్భుతంగా చర్చి నిర్మాణం మొత్తం ప్రత్యేకమైన నల్లరాతిని సుదూర ప్రాంతాల నుండి తెప్పించి దైవ సేవకులే రాళ్లు ఎత్తి కూలీలుగా మారి ప్రభు ఆజ్ఞ శిరోధార్యంగా భావించి నిర్మాణంలో పాలుపంచుకున్నారు. 100 అడుగుల ఎత్తు రాతిగోడపై పెంకు పైకప్పు, 125 అడుగుల ఎత్తులో చర్చి ముఖద్వార టవర్ నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. పెద్ద కంచుగంట అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ గంట ప్రత్యేకతను సంతరించుకుంది. చర్చిలో ఎవరైనా గంట మ్రోగిస్తే 5 కిలోమీటర్ల మేర వినిపిస్తుందని చర్చి నిర్వాహకులు తెలిపారు. ఈ చర్చి నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు కావస్తున్నా బీడలు బారని నిజాయితీ గల నిర్మాణానికి నిలువటద్దంగా నిలిచిందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతో మంది దైవ సేవకులు ఇక్కడ చెప్పే వాక్యం విని పునీతులైన వారే. అంతేకాకుండా ఊహించని రీతిలో వారి జీవితాలను సార్థకత చేసుకున్నారు. సరిలేరు మీకెవ్వరు అంటూ కీర్తింపబడుతున్నారు. నా పేరు వి సునీల్ కుమార్, వంజా సునీల్ కుమార్. నేను టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను. ఈ చర్చ్ మెంబర్ని. ఇది 1925వ సంవత్సరం డిసెంబర్ నెలలో పింక్ దొర గారు, హ్యారిస్ దొర గారి ఆధ్వర్యంలో, అంటే పింక్ దొర గారు అప్పుడు పాస్టర్గా ఉండేవాడు. ఆయన ఆధ్వర్యంలో హ్యారిస్ దొర గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండేవారు. వాళ్ళు హ్యారిస్ దొర గారు ఏమో స్కూల్ స్థాపిస్తే హ్యారిస్ స్కూల్ అని, అది ఇప్పుడు అప్పర్ ప్రైమరీగా వెలుగొందుతా ఉంది. దానిలో ఎంతో మంది చదువుకున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ చర్చి ఎస్టాబ్లిష్ అయింది. అది 1925లో పింక్ దొర గారు దానికి పునాది రాయి వేయడం జరిగింది. అది 100 సంవత్సరాలు కావించబడబోతా ఉంది 2025కి. అది సౌత్ ఇండియాకి పంపారు. ఆయన గుంటూరు వచ్చాడు. ఆయన పేరే రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు. ఆయన 1842వ సంవత్సరం జూలై 31వ తారీఖున గుంటూరులో ప్రారంభించారు. అట్లా ప్రారంభించబడిన ఆ స్కూలు ఫస్ట్ స్కూల్ పెట్టాడు. దాని తర్వాత అవి చర్చెస్ గా రూపాంతరం చెందాయి. ఫస్ట్ స్కూల్స్ ఎక్కడంటే నల్లపాడు, ప్రతిపాడు, రెంటచింతల ఈ ఏరియాల్లో, గురిజాల ఏరియాల్లో ప్రారంభించబడిన స్థలాలే. తర్వాత క్రైస్తవ చర్చెస్ నిర్మాణానికి కృషి చేశారు. దానిలో భాగంగానే మన లూథరన్ క్రైస్తవ సంఘం సత్తెనపల్లిలో స్థాపించబడింది. జర్మనీ నుంచి ఇక్కడ పెద్ద కంచు గంట తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ గంట కొట్టినట్లయితే టౌన్ లో ఉన్నటువంటి వారందరికి, ఏ మూల ప్రాంతంలో ఉన్నటువంటి వారికైనా ఈ వినపడుతూ ఉంటాయి. దాన్ని బట్టి చర్చి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పూజ చేయబడుతుంది అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విధంగా ఇవాళ చూస్తే నరసరావుపేట పట్టణంలో దాదాపు 56 లేఅవుట్లు కనీసం ఎల్పీలు, డీటీసీ పర్మిషన్ లేకుండా మరి అక్రమంగా లేఅవుట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 2019, 2024లో ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచర వర్గం కూడా 260 ఎకరాలు ఉప్పలపాడు దగ్గర వెంచర్ వేసినప్పుడు దాంట్లో 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని బయటకు తీయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి మరి గవర్నమెంట్ భూములు కనుక ఆక్రమించుకున్న లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. గవర్నమెంట్ భూమి ఉంటే కనుక
తప్పనిసరిగా దాన్ని ఆక్రమించుకొని పేద ప్రజలకు అందజేయడానికి మరి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి అక్రమంగా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని, అదేవిధంగా మరి వాగు భూములు ఆక్రమించుకొని ఎవరైతే లేఅవుట్ చేసి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద నోటీసులు పంపిస్తామో చట్టపరంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగనన్న కాలనీ ఉప్పలపాడు దగ్గర కాలనీ చుట్టుపక్కల దాదాపు 120 ఎకరాలు స్థలాన్ని వాగు భూమిని పోరంబోకని ఆక్రమించుకొని సెంటు 2 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. వాటి మీద కూడా నోటీసులు ఇస్తాము. ఎవరైతే దీనికి ఆక్రమణకు పాల్పడ్డారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుగా నేను ఒకటే మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను. అవినీతి, దుర్మార్గ పరిపాలన, అక్రమాస్తులు కూడబెట్టుకోవడం ఇట్లాంటి పనులు ఎక్కడ చేయడానికి వీల్లేదు. ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో అసాంఘిక చర్యలకు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒకటే ధ్యేయం, నర్సాపేటలో ఉన్న కిరాయి గుండాలను కానీ, గుట్కా, మద్యాన్ని కానీ, గంజాయి, పేకాట, కోడి పందాలు ఇట్లాంటివి కూడా ఎక్కడా లేకుండా ఉక్కుపాదం మోపమని పోలీసు అధికారులకి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా ఎవరైతే మీడియా మీద దాడి చేశారో, అదే వ్యాపారస్తుల మీద దాడి చేశారో, అదేవిధంగా ఆడపిల్లల మీద దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియా మాకు తెలియజేస్తున్నాము. నేను ఈ 3 నెలలు మౌనంగా ఎందుకున్నానంటే, ముందు పనిచేయాలి టౌన్లో, మన నర్సాపేట పట్టణంలో మన మార్కు కనపడాలి. ఇటువంటి కార్యక్రమాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అసాంఘిక చర్యలు జరగకుండా సరైన చర్యలు తీసుకోమని పోలీసు వారికి మరి చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలిచారు. తర్వాత 20 ఏళ్ల తర్వాత నర్సాపేటలో టీడీపీ జెండా, ఉమ్మడి జెండాని ఎగరేయడానికి అవకాశాలు నాకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మీడియా మిత్రులు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ బాబుకి ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా నర్సాపేట అభివృద్ధిలో పాలు పంచుకోండి. అందరం కూడా కలిసి పనిచేసి రాజకీయాలకు అతీతంగా నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు 5 ఏళ్లుగా అండగా ఉన్న మీడియా మిత్రులకి, నర్సాపేట పట్టణ ప్రజలకు, ఉమ్మడి కూటమికి నేను శిరస్సు వంచి నమస్సుమాలు తెలియజేస్తున్నాను. స్థానిక కొత్త పోస్టాఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. మండపంలో చిన్నారులు భక్తి గీతాలు, నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కొత్త సత్యం మరియు కమిటీ సభ్యులు నల్లపాడు రామును సన్మానించారు. 13వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణపతి నమ. ఈ రామిరెడ్డిపేటలోని పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న విజయ గణపతి ఉత్సవ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. గత 13 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి రామిరెడ్డిపేట గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 13వ సంవత్సరం రోజు స్వామివారు మహాలాల్ గణపతిగా విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు 5 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం సమయాన ఈరోజు సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమం, తర్వాత స్వేత ప్రసాదాల వితరణ మరియు వసుంధర టీచర్ గారి యొక్క పిల్లలచే భరతనాట్య కార్యక్రమం జరిగింది. అలాగే మన నల్లపాటి రాము గారు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ యొక్క విజయ గణపతి ఉత్సవ కమిటీ వారు చాలా రోజులుగా స్వామివారి యొక్క మహిమలు తెలుసు. ఈ
పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి విజయ గణపతి యొక్క మహిమా కార్యక్రమాలు తెలుసు. ప్రతి సంవత్సరం స్వామివారి మహాలడ్డు చాలా పెద్దగా వేలంపాట జరుగుతూ ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం నిర్మితమైన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పైకప్పు స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో భయంగా కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పరిధిలోని రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామం ఎస్సీ కాలనీలో 2 దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాల భవనం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాని పరిస్థితి. కాలనీ వాసులు పిల్లల్ని స్కూలుకు పంపించేందుకు ఆందోళన చెందుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడి స్లాబ్కు వేసిన ఇనుప కడ్డీలు స్పష్టంగా కనిపించడం వలన విద్యార్థులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాల భవనం 20 సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఎప్పుడో దెబ్బతిన్నదని ఎస్సీ కాలనీ వాసులు తెలియజేశారు. దశాబ్దాల కాలంగా పాఠశాల దుస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మరొక అవకాశం లేకపోవడంతో పిల్లల్ని చదివించాలనే మక్కువతో స్కూలుకు పంపిస్తున్నామని ఎస్సీ కాలనీ వాసులు వాపోతున్నారు. పాఠశాలలో తరగతులు నిర్వహించిన అనేక మంది ఉపాధ్యాయులు భవనం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అందువల్ల మరమ్మతులు చేయాలని అనేకసార్లు ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ పట్టించుకున్న నాథుడు లేడని కాలనీ వాసులు తెలియజేశారు. ఈ పాఠశాలకు ప్రభుత్వం నూతనంగా గ్రీన్ టేబుల్స్ మరియు వసతులు కల్పించి నూతన భవనం నిర్మించకుండా పాత నిర్మాణంలోనే కొనసాగించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికైనా పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు పాఠశాల భవనాన్ని పరిశీలించి విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి విఘాతం లేకుండా కాలనీ వాసుల చిరకాల కోరికను తీరుస్తారని ఆశిద్దాం. దీని కాబట్టి కొంచెం బెటర్ ఉంది కాబట్టి అడుగుతాడు. ప్రాథమిక పాఠశాల ఎల్ఈ గోగులపాడు పెచ్చులు ఊడి పడిపోతున్నాయి. కొత్త భవనం కట్టియాల్సింది కోరుచున్నాం. వాన పడినప్పుడు మేము భయంగా చదువుకుంటున్నాం. వాన పడినప్పుడు ఇది కారుతుంది, మా మీద పెచ్చులు పడుతున్నాయి. గవర్నమెంట్ మంచిది కట్టియాల్సింది కోరుచున్నాం. మేము ఎంపీపీ ఎల్ఈ గోగులపాడు స్కూల్లో చదువుతున్నాం. ఈ వానకి పెచ్చులు పడి మేము భయం చదువుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ భవనం కానీ ఇది స్లాబ్ కానీ కట్టియాలని కోరుచున్నాం. మాది 20 సంవత్సరాలు అయింది స్కూల్ కట్టి. 20 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలే బాగుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన మాస్టర్లు టీచర్లు అందరూ ఇది పడిపోతుంది మాకు భయంగా ఉందని వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు పెట్టినా కంప్లైంట్లు ఇచ్చినా ఊరు పట్టించుకోవాలి ప్రభుత్వం. మరి సంవత్సరం 2 సంవత్సరాలు నిరుడు ఇయ్యాడు, ఇంకా స్లాబ్ కిందకు జారినా కూడా మా పిల్లల్ని పంపించడానికి భయంగా ఉంటుంది. ఎవరు బతుకు తెరువులకు వాళ్ళ కూలి తల్లిదండ్రులు కూలి పనులకు పోతున్నారు. వచ్చిన మాస్టర్లు టీచర్లు వాళ్ళకి భయంగా ఇళ్ళకాడికి పోయి కూడా భయపడుతున్నారు పిల్లలకి ఏమైద్దానని. మరి ఈ సంవత్సరం అయితే ఘోరంగా ఉంది. సాప అంత కిందకు జారి పిల్లలు ఉండేది కావట్లా. నీళ్ళలో కూర్చోవాలంటే భయంగా ఉంది పిల్లలకు కూడా. అందుకని నిన్న 3 రోజులు నానబడ్డారు. వారం రోజులు బట్టి అంగన్వాడీ టీచర్లో పెట్టారు. మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదా. బడి పాద అంటే ఏ ప్రాంతం ఇక్కడ ఏ ఇళ్ళు లేవు, చెప్పుకోవాలన్నా స్థలం లేదు అసలు. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బడి లేదు, మాకు పడిపోతుంది. స్లాబ్ వేసింది చాలా కాలం అయింది బడి బట్టి, ఇప్పుడు స్లాబ్ పడిపోతుంది. పిల్లలకి ఇబ్బందిగా ఉందండి. మా పిల్లలు మరి 20 సంవత్సరాలు అవుతుంది బడి పెట్టి. 20 సంవత్సరాలు బట్టి కూడా ఈ స్లాబ్ సరిగా లేదు, కట్టేవాళ్ళు కూడా సరిగ్గా కట్టలా. మరి నిర్లక్ష్యం చేసి మరి స్లాబ్ మరి పిల్లల మరి 50 మంది పిల్లలు చదువుకునే వాళ్ళ కట్టేవాళ్ళే మరి దాని పూరికి ముందుకు రాకపోతుంది. చుట్టూ ఏ ఊళ్ళో పెట్టినా కూడా చుట్టూ పారీలోని చెట్లోని ఈ ఊళ్ళో మట్టికి ఎవరు పట్టించుకోవట్లే. వస్తున్నారు కానీ అసలు దాని వాళ్ళే లేరు. వచ్చి పోతున్నారు చూస్తున్నారు కానీ దాన్ని పట్టించుకోవట్లా. కనీసం మరి చూసి మరి వస్తాలమ్మ కట్టిస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బట్టి ఆయా బడిలో పెట్టాల్సి పని అయింది. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము, శ్రీ నరసరావుపేట కళావేదిక సంయుక్తంగా అష్టావధానాన్ని నిర్వహించారు. స్థానిక శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 22వ వార్షికోత్సవం జనరంజకంగా జరిగింది. పృచ్ఛకులుగా డాక్టర్ చేరెడ్డి మస్తాన్రెడ్డి, డాక్టర్ మేళ్లచెరువు భానుప్రసాదరావు, పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు, డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి, డాక్టర్ వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ కేవి కోటయ్య, డాక్టర్ నారాయణం వెంకట్రాంబాబు, రత్నాకరం రాముతో ఆకట్టుకున్నారు.
అవధాన పురస్కారాల గ్రహీత పాలడుగు శ్రీచరణ్ అవధాన ప్రదర్శన పండితులను సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ కొప్పరపు సీతారామ ప్రసాద రాయ కవి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడిమెళ్ల వరప్రసాద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, బులుసు అపర్ణ, అక్కిరాజ సుందర రామకృష్ణ, జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు వంటి మహామహులు పాల్గొని సభకు నిండుతనం తెచ్చారు. కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, సిరిగిరిరాజు అయ్యప్పరాజు, మా శర్మ తదితరులు అతిథులు ఆహ్వానించారు. పెద్దలందరూ ఎంతో అభిమానంతో ఆత్సల్యంతో ఆంధ్రులుగా పుట్టడమే చాలా గొప్ప విశేషమని ఆంధ్రేతరులు అయినటువంటి వారే ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆంధ్రత్వం ఆంధ్ర భాష నాలుపస్య తపసఫలం. అంతేగాని ఆ తర్వాత కృష్ణ యజుర్వేది అవటం ఇంకా గొప్ప అన్నారు. అటువంటి కృష్ణ యజుర్వేదాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను. ఈ రంగంలో నేను నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ రంగంలో ఈ అమ్మాయి రాణించగలదు అని గుర్తించి నన్ను వెలికి తీసిన గురువు గారు ధూళిపడ మహాదేవమణి గారు, వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా నమస్సులను సమర్పిస్తూ సభలో ఆశీర్వైన అక్కిరాజు సుందరరామకృష్ణమూర్తి గారికి సెలవులకు కొప్పరపుతో ఈరోజు సీతారామ ప్రసాద్ రాయ కవి గారి శత జయంతి ఉత్సవం అన్నారు. వారు ఎంత అదృష్టవంతులు అంటే చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు వారి అవధానాలలో పాల్గొని ఎవరు ఒకప్పుడు 2 రాష్ట్రాలు ఆ యావత్ భారతదేశం తెలుగు రాష్ట్రాలు చాలా విపరీతంగా పర్యటించి ప్రతి ఊరిలోనూ తిరుపతి వెంకట గౌడులు అవధానం చేయని ఊరుందా అని అనిపించుకునే స్థాయిలో వారు పర్యటించిన వారు. అంతటి వారు వీరి అవధానాలకి పృచ్ఛకులుగా ఉంటూ అధ్యక్షులుగా ఉంటూ వీరిని ఆ రకంగా వారు ఆశీర్వదించారు అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం ఎక్కడ బయటపడుతుంది అంటే ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. నరసరావుపేట కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. 25వ సంవత్సర రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కాకుమాను బజార్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు రామ్ పరివార్ అభయ గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యలో సార్ ఓకే సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ రెడీ సార్ దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం దులాయ నమః ఓం శివలింగాయ నమః ఓం దులాయ నమః స్వలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః నమో బ్రహ్మణ్యదేవాయ గోవిందాయ జగద్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో హిరణ్యవాహయే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే నమో నమః సాంగసమనవాద సమేత వరసిద్ధి వినాయక స్వామి నమః లోకమాజ్ఞాపయామి సాధ్యం జ్యోతిర్నిత్యం మననాయంతం ప్రియం గ్రహణం గంధం నడోచంద్రప్రాభ భక్త్యాదికం ప్రేక్షా దేవాయ పరమాత్మ. ఏదైతే ప్రతి సంవత్సరం 20 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసుకొస్తూ ఈ సంవత్సరం కూడా అద్భుతమైన విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ నర్సరావుపేటలో కాకుమాను బజార్ 27 వార్డులో ఈరోజు ఇంత 16 వార్డులో ఇంత అద్భుతంగా చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం. దానికి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా చాలా చిన్న బజారు అయినా కూడా చాలా హుందాగా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం ఆ వినాయకుని ఆశీస్సులు మా అందరి పైన ఉండాలి. కొద్దిగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి తొందరలోనే అన్ని కష్టాలను కూడా తొలగి జరగాలని చెప్పి ఈసారి వర్షాలు పడ్డాయి బాగా, రైతు కాలంలో నీళ్లు బాగా వచ్చింది. అన్ని చెరువులు కూడా పూర్తిగా నిండి మన పల్నాడుకు సంబంధించి ఈ సంవత్సరం రైతులందరూ మన ప్రాంతంలో అందరూ కూడా
సుభిక్షంగా ఉండాలని మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి. నరసరావుపేట పాలపాడు రోడ్డులో గల సాయి గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్లో 18 లక్షల రూపాయలతో వినాయక విగ్రహాన్ని అలంకరించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలో కరెన్సీ నోట్లతో వినాయక విగ్రహాన్ని అలంకరించిన విషయాన్ని తెలుసుకున్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు మండపం వద్దకు విచ్చేశారు. నిర్వాహకులు ప్రజలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ మహాగణాధిపతి గణేష్ నవరాత్రుల సందర్భంగా సాయిస్ గ్రీన్ ఫీల్డ్ టవర్స్ అందరూ కూడా సామూహికంగా ఈ యొక్క 40 కుటుంబాలను అందరం కూడా కలిసి మొదటి రోజు గాయత్రి దీపోత్సవం, రెండో రోజు విశేషమైనటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం విజయవంతంగా శోభాయాత్ర అన్నీ కూడా బ్రహ్మాండంగా బాగా చేసుకున్నాం. అట్లాగే ఈరోజు ధనలక్ష్మి అవతారంతో స్వామివారి అలంకరణ చేసుకున్నాం. అట్లాగే తదనంతరం రుద్రాభిషేకం విశేషంగా చేసుకుని రేపటి రోజున విష్ణు సహస్రనామం. నమస్కారం అండి. శ్రీ సాయి గ్రీన్ ఫీల్డ్ టవర్ అపార్ట్మెంటు పాల్పాడు రోడ్డు నర్సరావుపేటలో ఈ వినాయక చవితి సందర్భంగా 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మొదటి రోజు రెండో రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకున్నాం. 3వ రోజు 18,90,000తో నగదు అలంకరణ జరిపాం. అభిషేకాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 2 రోజులు మిగిలిన అభిషేకాలు కూడా జరుగుతాయి. కుంకుమార్చన అండ్ కోలాటం జరుపుతాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో త్యాగాల అనంతరం ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు ప్రభుత్వం పూనుకోవడం ఆపాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నరసరావుపేటలోని చిత్రాలయ సెంటర్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు. అనంతరం సిపిఐ నాయకులు కాసా రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉన్న పీఎం నరేంద్ర మోడీ కేంద్ర సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయటాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు దాసరి వరహాలు, ఉప్పలపాటి రంగయ్య, చిన్నజాను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మాలనే ఒక దృక్పథాన్ని పెట్టుకుందో దాన్ని వెంటనే విడనాడాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కార్మిక సోదరులందరూ కూడా ఏఐటీసీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక ప్రకాష్ నగర్లోని వినాయక పందిరి వద్ద జరుగుతున్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. క్రేజీ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు పెనుగొండ వెంకటేశ్వర్లు, పెనుగొండ ప్రతాప్, కేపీ రంగారావు, న్యాయవాది కాకుమాను బాలహనుమంతరెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా అట్లానే ఈరోజు భజన బృందం కోలాటం వేసే ప్రతి ఒక్కరికి కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి చేసిన మీ అందరికీ కూడా, అలానే రంగారావు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చేస్తున్న కార్యక్రమం పేరు పేరున నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. అలానే బజార్లో అందరూ సుపరిచితులే. వీళ్ళందరి పేర్లు ఇప్పుడు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.